ప్రజల చేత చీకొట్టించుకున్న వైసీపీ నేతలు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడడం సిగ్గుచేటని ఆలమూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు ఈదల సత్యబాబు, ప్రధాన కార్యదర్శి సలాది నాగేశ్వరరావు, బీసీ నాయకుడు కాలా సాయిబాబు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సాలి సత్యనారాయణ, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ మెర్ల గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారుపై వైకాపా నాయకులు విమర్శలు చేస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు గవర్నమెంట్లో 2000 ఉన్న పెన్షన్ 3000 పెంచడానికి కోసం 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు. కానీ 3000 4000 చేయడం వచ్చిన మొదటి నెలలోనే 4000 చేసి పాత 3 నెలలకి కూడా కలిపి 7000 ఇవ్వడం జరిగింది. అభివృద్ధి విషయంలో రోడ్లు ఎలాగున్నాయి, మా గవర్నమెంట్లో రోడ్లు ఎలాగున్నాయి అన్నది జగ్గిరెడ్డి గారికి కాదు, ప్రజలందరికీ తెలుసు. ఇవాళ చెప్పినంత మాత్రం ఎవరో నమ్మే పొజిషన్ ఎవరో లేరు. ఏంటి అభివృద్ధి, రోడ్లు, డెవలప్మెంట్, డ్రైన్స్ ఈ సంవత్సరంలోనే 150 కోట్లు నియోజకవర్గానికి తెచ్చి అభివృద్ధి చేశారు బండారు సత్యానందరావు. అలాంటి ఆయన మీద ఏ అభివృద్ధి చేశారు, ఏం జరిగింది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, ఏమిటి. అవినీతి ఎక్కడ చూసినా అవినీతి, భూత పురాణాలు ఈ టైపులో మా గవర్నమెంట్లో చేయరు. ఆ విధంగా చేయకపోవడం వల్లే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఊరుకుంటున్నారు తప్ప ఈ విధమైన కాంట్రవర్సీలు సృష్టించి మీరు అక్కర్లేని సృష్టించి ఏదో బురద జల్లేద్దాము, బురద జల్లేసేసేసి అందులో కడుక్కుంటారు అన్న పొజిషన్లో మీరు వెళ్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకుని మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఏమంటే సజెషన్ చేయండి, అంతే తప్ప అవాస్తవాలు మీరు మాట్లాడేసేసి అవి లేనిపోని అబండాలు వేసేసేసి చేస్తున్నారు తప్ప ఏం చేసినా తల్లికి వందనం. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకే కూడా తల్లి వందనం ఇచ్చాం. ఒకవేళ ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చినా 2వ విడతలో కూడా పూర్తి చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి ఇచ్చాం. మీరు ఒకళ్ళతో మీరు సరిపెట్టారు. మేము 5 ఉంటే 5 కూడా ఇచ్చాం. 5 పిల్లలు ఉన్నప్పుడు 5 పిల్లలకి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వంలో ఓ పక్కన అభివృద్ధి, ఓ పక్కన సంక్షేమ పథకాలు వెలుగులా చేసుకుని వెళ్తున్నాం. ఏంటి ఎన్ఆర్జీఎస్, రోడ్లు, డ్రైన్స్ అన్నిటి మీద కూడా అభివృద్ధి విషయంలో మేము పూర్తిగా పారదర్శకంగా ఎక్కడా కూడా అవినీతి లేకుండా చేసుకుని వెళ్ళాం. ఇవి గవర్నమెంట్లో అవినీతి కానీ ఏది ఎవడో పడితే చేయడం కానీ చేసేయడం కానీ ఏనాడో చేయలేదు. అసలు మీరు మాట్లాడే దానికి అర్థం ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? గవర్నమెంట్ ఏదో చెల్లేద్దాం, బుర్ర చెల్లేద్దాం, ఆ పాత గవర్నమెంట్ ఏదో చేసేద్దాం. మీ మీద ఎంత వ్యతిరేకత లేకపోతే 57,000 ఓట్లు మెజార్టీతో గెలగలేము మేము. మీరు చేసిన అవినీతి ఏంటి, ఇసుకలో అవినీతి, మద్యంలో అవినీతి, ప్రతి దాంట్లోనే అవినీతి, బూతులు తిట్టడం, బెదిరించడం, కేసులు పెట్టడం, భూదందాలు వీటి మీద నడిచారు మీరంతా. దాని గురించే ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు వరకు వచ్చింది ఇది కూడా రాకుండా పోతారు. రేపు పొద్దున్న మీరు ఇదే పొజిషన్లో ఉంటే అసలు ప్రజల్లో చులకన అయిపోయేటం కాదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే గోపాలపురంలో నిన్నే శంకుస్థాపన చేశారు. మొన్నే ఏంటి సీసీ రోడ్లు కానీ 1,70 లక్షల స్టార్ రోడ్లు కానీ మొత్తం 3 కోట్ల రూపాయలు వెచ్చించి మీ సొంత గ్రామంలోనే అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసి పనులు మొదలెట్టడం కూడా జరిగింది. అంటే అభివృద్ధి ఏ విధంగా మీ పార్టీలు చూడలేదు. ఏనాడు కూడా పార్టీలు వ్యవహారాలు ఎన్నికల వరకు పరిమితం చేసుకున్నాం. కానీ మీరు ఇప్పుడు పార్టీల మీద వ్యవహారం చేసి విమర్శించడం పనిగా పట్టుకున్నారు తప్ప పోనీ మీ గ్రామానికి 3 కోట్ల అభివృద్ధి పనులు చేసింది ఇది కాదనగలరా? మొన్నే వచ్చి మంత్రి గారు శంకుస్థాపన చేసి వెళ్ళారు ఇవన్నీ అభివృద్ధి పనులు అన్నింటికి. దాన్ని దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటికి మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. దేవాలయాలకి 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం కూడా జరిగింది దేవాలయాల అభివృద్ధికి. అవి కూడా అది గ్రామంలోనే విడుదల చేయడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి గుర్తుంచుకుని మాట్లాడవలసింది కోరుతున్నాను. నమస్కారం. సత్యానందరావు గారు అంటే అభివృద్ధి అంటే సత్యానందరావు. అలాంటి మచ్చలేని నాయకుడి మీద
ఈ వైసీపీ నాయకులు, ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నాయకుడు ఈ అకృషతో మొన్న ఆ ఘోర పరాభవం భరించలేక ఆ ఓటమి, ఆ విజయం 56,479 ఓట్లు ఈ ఏరియాలో ఎక్కడా కూడా అంత మెజార్టీ ఎవరికే కూడా రాలేదు, ఒక సత్యానందరావు గారికే వచ్చింది. అయితే అది జీర్ణించుకోలేక ఆయన మీద ఏదో విధంగా ఏదో మరకలు ఏదో విధంగా వేయాలని, ఆయన్ని ఏదో చిన్నబుచ్చాలి చెడ్డ చేయాలని ఒక ఏళ్ళలో ప్రయాసపడుతున్నారు. కానీ ఆయన అభివృద్ధి వైపే ఆయన చూపు, ఆ విజయం అంతా కూడా మళ్ళాసారి కూడా ఆయన ఎన్ని రోజులున్నా ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఈ అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతారు. అయితే ఇసుక విషయంలో గవర్నమెంట్ నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక పాలసీ నడుస్తుంది తప్ప ఈ ప్రైవేటు వ్యక్తులు ప్రమేయం ఎవరిదే లేదు. మీరు వచ్చినా, మేము వచ్చినా, ఇంకొకరు వచ్చినా, ఎవరైనా సరే ఆ తక్కువ గవర్నమెంట్ నిర్ణయించిన ఆ రేట్లకు మాత్రమే వెళ్తుంది. ఇదివరకు ఒక లారీ 40,000, 50,000 రేటు చొప్పున అమ్మేవారు. ఇప్పుడు ఆ రేటు ఎవరు వెళ్ళినా సరే ఆ రేట్లు లేవు, అందరికీ ఒకటే రేటు. అయితే అప్పుడు మీరున్న టైంలో ఆ బంగారులంక ఆ ఏరియాలో లంకలో 2 తాళ్ళ లోతు మట్టి తీసేసి ఒక దౌర్జన్యంగా మీరు మట్టి తవ్వకాలు మొదలెట్టేసి ఎవరికి చెప్పక్కర్లేకుండా మీరు యథేచ్ఛగా మీ ఆదాయం, మీ దందా మీరు కొనసాగించారు. ఇక్కడ ఎలాగైనా సత్యానందరావు గారు అలాంటి దందాలు ఏమైనా చేస్తున్నారా? అంటే ఆక్రమణలు ఏమైనా చేస్తున్నారా? ఆయన మీద ఏదో మీరు మచ్చ అయ్యాలి, ఆయన మీద బురద చల్లాలి అనే ఒక ఆయన మీరు పరాభవం పొందినటువంటి అపజయాన్ని బట్టి మీరు ఆ విధంగా ఆయన మీద మచ్చయ్యాలని చూస్తున్నారు తప్ప మచ్చలేని నాయకుడు మన బండారు సత్యానందరావు గారు మళ్ళా ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగుతారు. మీరు మద్యం మీద కానీ ఇసుక మీద కానీ మీరు ఏమన్నా అక్రమాలు జరిగినట్లయితే మీరు నిరూపించగలిగితే దానికి సమాధానం మేము చెప్తాం. అందుకేంటంటే మీరు మాట్లాడే ముందు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిన్నటి రోజున మా మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడిన మాటలని, ఆ మాటలు వింటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అది ప్రతి ఒక్కరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది బండారు సత్యానందరావు గారి గురించి ఈ జగ్గిరెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే చీ కొడతారు. నిజండి ఇతను మాట్లాడిన మాటలు ఒక రాముడు లాంటి నాయకుడు మాకు బండారు సత్యానందరావు శాసనసభ్యుడిగా ఉంటే అతని మీద బురద చల్లాలని ఉద్దేశంతో ఇతను చేసిన ప్రయత్నం, వాటర్ బాటిల్కి 30 రూపాయలు తీసుకుంటున్నాడు బండారు సత్యానందరావు అని చెప్పాడు. ఏమయ్యా జగ్గిరెడ్డి గారు, ఏ ప్రభుత్వంలో మ్యాన్షన్ స్కూటర్ కొనాలంటే 350 రూపాయలు పెట్టారు. మీరు ప్రజలందరూ చీ కొడుతున్నారని 50 రూపాయలు తగ్గించారు, 300 చేశారు. మీరు ఈ రోజు వాటర్ బాటిల్ ఎంత, మ్యాన్షన్ వాటర్ బాటిల్ ఎంతో తెలుసా నీకు? నీకు తెలుసు అంతా. నీకు ఈ సిండికేట్ లో చాలా ఉంది, నీకు ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయి, అన్ని చాలా ఉంటాయి. ఇవాళ 200 రూపాయలకి వాటర్ బాటిల్. కొత్తపేట నియోజకవర్గ చెల్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడి మాటలు ఎలా ఉన్నాయంటే, అభివృద్ధి కావాలా నీకు, దోపిడీ వ్యవస్థ కావాలా నీకు? ఈరోజు 34% ఉన్న బీసీ రిజర్వేషన్ 23% తీసుకొస్తే నిద్రపోయారా ఈ బీసీలు? నువ్వు కలిసి బ్యాండీస్లో వెయ్యి అమ్మేశారు అంటున్నారు.
ఏమమ్మేస్తారు? ఎక్కడ చూసా నువ్వు? ఈరోజు చూస్తే బీసీలకి పెద్ద పెట్టేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 145 షాపులు ఇచ్చారు. ఇక్కడ ఎక్కడైతే నేను రాష్ట్రంలో ఆలమూరు నియోజకవర్గంలో కూడా ఒక షాప్ ఇచ్చి బీసీలకి అండదండగా ఉండి బీసీలని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎంఆర్పీ రేట్లకి అమ్మి ఏ విధమైన సరుకు కొరత లేకుండా కృత్రిమ యొక్క విధానాలు సృష్టించకుండా ఈరోజు స్వచ్ఛందంగా షాపులు అమ్ముతున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గంతని విషయాన్ని నీకు గుర్తులేదా? నువ్వు బోల్డ్ సరుకు నీ దగ్గర పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టించి అదే సరుకుని మళ్ళా 7 గంటలు నువ్వు షాపు కట్టించి అదే సరుకు బయటకు అమ్మి 100 రూపాయలు ఉండేటువంటి బాటిల్ని నువ్వు 300కి అమ్మించలేదా? ఆ రోజు బాటిల్ పెట్టి నీ ఇట్టం వచ్చిన రేట్లు అమ్ముకోలేదా? నువ్వేం చేసావు అన్నది ఒక మాట ప్రెస్ కాడికి వస్తే బీసీలకి ఏం చేసావో బీసీ నాయకులకి ఏం చేసావు నీకు అర్థం అవుతుంది. అంటే నువ్వు దోసుకోవడం దాచుకోవడం తప్ప నువ్వు ప్రజలకు చేసింది ఏమీ లేదు. నీవు కానీ సీఎం కానీ చేసిందల్లా ఆ రోజు కానీ ఈ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి తప్ప ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన అభివృద్ధి లేదనే విషయం మేమైతే స్పష్టంగా మాట్లాడుకోం, స్పష్టంగా చెప్పగలము. ఈ రోజు 7 ఏళ్ళకి 6 ఏళ్ళకి అభివృద్ధి